అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఏ కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కీమా పరోటా. మనం వెజ్లో అయితే పన్నీర్ పరోటా, ఆలూ పరోటా, మేతి పరోటా ఇలా చాలా రకాలుగా చేస్తూ ఉంటాం. నాన్ వెజ్లో అయితే ఈరోజు మటన్ కీమా పరోటా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మటన్ కీమా పరోటా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి నా వీడియోస్ రికమెండ్ అవుతాయి. ఇప్పుడు మటన్ కీమా పరోటాకు కావాల్సినవి: 1/2 kg మటన్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి. అలాగే ఒక కట్ట కొత్తిమీర, 2 టమాటాలు, 2 ఆనియన్స్, 3-4 ఇంచుల అల్లం, 10-15 వెల్లుల్లి రెబ్బలు, 5-6 పచ్చిమిర్చిని ఈ వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ మటన్ పరాటాలో అల్లం వెల్లుల్లి వేస్తేనే టేస్ట్ బాగా ఉంటుంది, అందుకని కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. మీ ఇష్టాన్ని బట్టి ఎంత కావాలో అంత తీసుకోండి. ఇప్పుడు తీసుకున్న మటన్లో కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటాలు, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీరను వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, టేస్ట్కు తగినట్టుగా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కలిసే విధంగా కీమాను బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 1/2 అవర్ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పరోటా పిండి కలుపుకోవడానికి ఒక పాత్రలో 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలిపి పిండిలో ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. పిండి స్మూత్గా రావడానికి చాలాసేపు కలుపుకోవాలి. అలా కలుపుకుంటే పరోటా అనేవి చాలా బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో మ్యారినేట్ చేసుకున్న కీమాను వేసుకొని కలుపుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించాలి. కీమాలోంచి నీళ్లు పోయి టమాటా, ఆనియన్స్ పచ్చివాసన పోయి కీమా అనేది ఇలా దగ్గర పడేంత వరకు 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. పది నిమిషాల తర్వాత కీమా అనేది మంచిగా కుక్ అయ్యి ఈ విధంగా దగ్గర పడుతుంది. కీమా అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా ఈ విధంగా పొల్లుగా అవుతుంది. అప్పుడు స్టవ్ పైన నుంచి కిందికి దించి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు పరోటాను కలుపుకున్న పిండిని తీసుకొని ఒకసారి కలుపుకొని ఇలా ముద్దలు కట్టుకున్న తర్వాత అందులో నుంచి ఒక ముద్దను తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ ఇలా పూరి సైజ్ అంతా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో కీమా స్టఫింగ్ను పెట్టుకొని
ఈ విధంగా అన్ని కార్నర్స్ ఒకే దగ్గరికి వచ్చేలాగా అనుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసివేసి ఇలా చెయ్యితో ఈ విధంగా ఒత్తుకొని పొడిపిండిని చల్లుకుంటూ పరోటా చేయాలి. పరోటా చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చేయకూడదు. లైట్గా ప్రెస్ చేసుకుంటూ పరోటాను చేయాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ చేస్తే కీమా స్టఫింగ్ అనేది బయటికి వస్తుంది. లైట్గా ప్రెస్ చేసుకుంటూ పరోటాను చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పెంక పెట్టుకొని పెంక వేడైన తర్వాత ఈ పరాటాను వేసి కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కు మలుపుకొని ఇప్పుడు దీనిపైన ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ వేసుకుంటూ కాల్చుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పరాటాను మంచిగా కాలే వరకు ఈ విధంగా కాల్చుకోవాలి. కావాలంటే బటర్ని కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా కాల్చుకొని తీసుకోవడమే. అంతే, మటన్ కీమా పరాటా రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇందులోకి ఏ కర్రీ ఏ చట్నీ అవసరం లేదు. డైరెక్ట్గా అలాగే తినేయొచ్చు. కావాలంటే రైతాతో తినొచ్చు. నాన్ వెజ్ ఇష్టపడే వారికి ఈ మటన్ కీమా పరోటా బాగా నచ్చుతుంది. మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతేనండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.